మన ఆంధ్రప్రదేశ్లో దగ్గర దగ్గర 18 స్టేషన్స్ అయితే రెనోవేట్ చేస్తున్నారు. వాటర్ ఫౌంటైన్ అయితే వస్తుంది. అది ఎంట్రీ ఇలా వచ్చి ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కనెక్ట్ అవుతుంది. మీకు పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాను. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది చూడండి. ఇదిగోండి గూడ్స్ అయితే వెళ్తుంది. ఇది సపరేట్ లైన్ అనమాట గూడ్స్కి. టైల్స్ వర్క్ అయితే అవుతుంది ఇక్కడ ప్రజెంట్. చాలా పెద్దది. స్పెషల్గా టెర్మినల్ అయితే బిల్డ్ చేస్తున్నారు. ప్లాట్ఫామ్స్ 1 to 4 ప్లాట్ఫామ్స్ అవి అక్కడి నుంచి చూసాం కదా. హాయ్ హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఇదిగోండి మనం వెనక్కి కనిపిస్తుంది కదా, అదే దువ్వాడ రైల్వే స్టేషన్. ఈ వీడియోలో మీకు ఈ రైల్వే స్టేషన్ ఓవర్ వ్యూ, ప్యాసింజర్ ఫెసిలిటీస్, అమ్యూనిటీస్ అన్ని మీకు డీటెయిల్గా చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ప్రజెంట్ ఇండియాలో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద 1300 రైల్వే స్టేషన్స్ అయితే రెనోవేట్ చేయబోతున్నారు. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో దగ్గర దగ్గర 18 స్టేషన్స్ అయితే రెనోవేట్ చేస్తున్నారు. అందులో ఇది మన దువ్వాడ కూడా ఒకటి. ఇది మెయిన్ బిల్డింగ్ ఎంట్రన్స్. దాని ఆపోజిట్గా ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అయితే వస్తుంది. ఈ స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. పాండిచ్చేరిలో ఉన్న ఫ్రెంచ్ కాలనీ స్ట్రీట్స్లో ఉన్నది ఈ థీమ్ అయితే. At the end of the night, under street lamp, bent face flame by the light. మనం ఈ స్టేషన్ ఇన్సైడ్ అయితే వెళ్దాం. చాలా బాగుంది. ఇదిగోండి ఇన్సైడ్ వ్యూ. ఇది అది ఎంట్రీ. ఇలా వచ్చి ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కనెక్ట్ అవుతుంది. ఇది అండ్ అక్కడ జనరల్ టికెట్ కౌంటర్. ఇవి వెనక్కి కనిపిస్తున్నాయి కదా, ఇవి ప్యాసింజర్ జనరల్ అండ్ రిజర్వేషన్ కౌంటర్స్. ఈ పక్కన రూమ్స్ అయితే ఇంకా ఏదనేది మెన్షన్ చేయలేదు. ఓవరాల్ కన్స్ట్రక్షన్ అయిపోయినాక అక్కడ ప్రతిదీ మెన్షన్ చేస్తారు. ఇది చూస్తున్నారు కదా, ఇది షెడ్యూల్ బోర్డు. ఇది ఇక్కడ ఏ టైం ఏ ట్రైన్ అనేది చూపిస్తారు కదా, అది ఇలా వెళ్తే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద వెళ్తే ట్రాక్స్ అయితే అటు ఉంటాయి. ప్లాట్ఫామ్స్ ఈ స్టేషన్కి 4 ప్లాట్ఫామ్స్. ఇప్పుడు మీకు పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాను. కన్స్ట్రక్షన్ అవుతుంది చూడండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ. ఇప్పుడు మీకు వెనక్కి కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏసీ అండ్ జనరల్ వెయిటింగ్ హాల్స్ అనమాట. మొత్తం చివరి నుంచి చివరి వరకు అవన్నీ అవే. ఇదిగోండి గూడ్స్ అయితే వెళ్తుంది. ఇది సపరేట్ లైన్ అనమాట గూడ్స్కి. ఇందాక చెప్పాను కదా పైకి వస్తే ప్లాట్ఫామ్స్కి వెళ్ళొచ్చని. ఇప్పుడు అది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇలా పైకి వెళ్తే లెఫ్ట్ సైడ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 1 to 4 అని ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఉంటాయి. చూపిస్తాను చూడండి. కన్స్ట్రక్షన్ అవుతుంది. వెళ్ళిస్తారు వెళ్ళవరు ఇంకా తెలియదు. టైల్స్ వర్క్ అయితే అవుతుంది ఇక్కడ ప్రజెంట్. ప్లాట్ఫామ్స్ కనెక్ట్ చేస్తారు. దీన్ని దూరంగా కనిపిస్తుంది కదా, అది కోర్మన్పాలెం వైపు వచ్చే వాళ్ళకి ఎంట్రన్స్ అనమాట, మెయిన్ ఎంట్రన్స్. పక్కనే పార్కింగ్ లాట్ కూడా ఉంది, చాలా పెద్దది. ఈ స్టేషన్ పార్కింగ్ లాట్ అయితే చాలా పెద్దది. ఇది వరకు ఈ స్టేషన్కి టెర్మినల్ అయితే ఉండేది కాదు, ఓన్లీ కౌంటర్ బుకింగే ఉండేది. ఇప్పుడు ఎక్స్టెండ్ చేసి రెనోవేట్ చేస్తున్నారు కాబట్టి స్పెషల్గా టెర్మినల్ అయితే బిల్డ్ చేస్తున్నారు. చాలా బాగా చేశారు చూడండి. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట. ప్లాట్ఫామ్స్ కనెక్ట్ అవుతుంది. ఇది ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా, అవి ప్లాట్ఫామ్స్, మెయిన్ ప్లాట్ఫామ్స్ 1 to 4 ప్లాట్ఫామ్స్ అవి. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి న్యూ టెర్మినల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇది గూడ్స్ ట్రాక్ అండ్ ఆ పక్కన మెయిన్ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం అక్కడి నుంచి చూసాం కదా, ఇవ్వండి ఇది పార్కింగ్ లాట్. ఎంత పెద్ద చూడండి, చాలా పెద్దది. ఇది స్టేషన్ సైడ్ వ్యూ అనమాట. ఈ స్టేషన్ వచ్చి చూడడానికి పాండిచ్చేరిలో ఫ్రెంచ్ కాలనీ అండ్ గోవాలో ఫౌంటైనియర్ స్ట్రీట్ లాగా అయితే ఉంది. ఇది దువ్వాడ రైల్వే స్టేషన్ న్యూ టెర్మినల్ ఓవరాల్ వ్యూ. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.